మీ అందరికీ తెలిసింది కదా, ప్రతి ఒక్క అన్యాయాన్ని, ప్రతి ఒక్క ఎంక్రోచ్మెంట్ గురించి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ గురించి, లేకపోతే ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలను ప్రతిరోజు నేను చూపిస్తానే ఉంటాను, పెడతాను కూడా. రైట్, నేనున్నటువంటి ప్లేస్ ఏంటో తెలుసా? ఇది మూసి. మంచిరేవుల దగ్గర ఉన్నటువంటి మూసీ నది ఇది అంతా కూడా. ఆల్రెడీ ఈ శ్మశానం అంతా కూడా మూసీలోనే ఉంది. కానీ మళ్ళీ మూసీలోనే ఇక్కడ ఎంక్రోచ్మెంట్స్ ఎన్ని ఉన్నాయో నేను చూపించే ప్రయత్నంగా ఇది పార్ట్ 2 వీడియో అనుకోవచ్చు. ఎందుకంటే శ్రీ ఆదిత్య వాంటేజ్ వీడియో ఆ ఎంక్రోచ్మెంట్ గురించి ఎంతమందికి తెలిసిందో చూసామని. రైట్, అయితే ఈ మూసీ నదిని ఆనుకుని ఇక్కడ వేదాంత్ ఆర్జిటా అని చెప్పేసి ఒక పెద్ద హై క్లాస్ అపార్ట్మెంట్ అయితే నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఎంత పెద్ద కన్స్ట్రక్షన్, ఎంత పెద్ద లెవెల్లో ఈ కన్స్ట్రక్షన్ జరుగుతుందో మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. దీనికి సంబంధించి అసలు పర్మిషన్ ఇచ్చిందెవడు, దీన్ని కన్స్ట్రక్షన్ చేస్తుందెవడు, అసలు దీని గురించి ఎందుకు మన సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు, ఎందుకు దీని మీద పెద్దగా ఆరా తీయట్లేదు, ఎందుకు ఇది హైడ్రా కమిషనర్ రంగనాథ్కి కనిపించట్లేదు? ఇది మూసీని ఆనుకొని కడుతున్నారు కదా. సో మాక్సిమం ఫ్లడ్ లెవెల్ ఎంత, లేకపోతే బఫర్ జోన్ ఏంటి, లేకపోతే FTL ఏంటి, ఇవన్నీ డిసైడ్ చేయకుండా ఇప్పటి వరకు కొన్ని పిచ్చుక మీద బ్రహ్మాస్త్రలాగా పేదవాడి ఇల్లు కూలగొట్టడం జరిగింది. మరి పేదవాడి ఇల్లు కూలగొట్టినప్పుడు ఇక్కడ ఇంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి కదా, అపార్ట్మెంట్స్ చూడండి. అక్యురేట్ అది డైరెక్ట్గా మూసీలోనే ఉంది, అంత పెద్ద ఎత్తున. అక్యురేట్ అనే అపార్ట్మెంట్స్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. ఆ ఫ్లాట్స్ అన్నీ కూడా మూసీలోనే కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ ఇంకొక పక్కన చూసుకుంటుంటే ఎంత పెద్ద అపార్ట్మెంట్ ఉందో అది రెడీ టు ఆక్యుపై. మరి మూసీని ఆనుకొని ఇంత పెద్ద ఎత్తున ఎంక్రోచ్మెంట్ చేసి మరి అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఎందుకు దీని గురించి పట్టించుకోవట్లేదు మన సీఎం రేవంత్ రెడ్డి? ఆ రోజు చౌటుప్పల్ దగ్గర ఉన్నటువంటి కార్యక్రమంలో, అంటే నల్గొండకు వెళ్ళి అక్కడ మూసీ గురించి అవగాహన కల్పించే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఆ ప్రోగ్రాంలో మీరు మాట్లాడినటువంటి మాటలు మీకు గుర్తున్నాయని అనుకుంటున్నాను నేను. మూసీ రీజనరేషన్లో భాగంగా ఎవడైతే అడ్డొస్తాడో రండి, JCB కింద ఎక్కిచ్చి తొక్కిస్తా, పండబెట్టి తొక్కిస్తా, ఎవడొస్తాడో రండి అని మాట్లాడారు. మరి ఆ మాటలని మీకు గుర్తున్నాయనే అనుకుంటున్నాను. రైట్, అయితే మూసీ రీజనరేషన్కి సంబంధించి 56 పైచిలుకు కిలోమీటర్లు ఉంది కదా మూసీ అంతా. ఎక్కడి నుంచి రీజనరేషన్ మొదలు పెట్టాలో తెలుసా అందరికీ? మరి రీజనరేషన్లో భాగంగా నేను మీకు కూడా హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఎస్, ఈ మూసీని అంటే ఆ రోజు శ్రీ ఆదిత్య వాంటేజ్ దగ్గర ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఏదైతే చూపించానో, ఇక్కడ ఈ రోజు అదే ఇల్లీగల్, మళ్ళీ అలాగే ఇంకొక ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇదే వేదాంత్ ఆర్జిటా. సో ఇది ఆల్రెడీ శ్మశానంలో ఉంది. శ్మశానాన్ని కూడా ఎంక్రోచ్ చేసి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అండ్ ఇందులో ఉన్న వేస్టేజ్ అంతా కూడా ఇక్కడ మీకు చూపిస్తాను. చూడండి, ఇదిగోండి ఇది చూడండి ఇది ఈ అపార్ట్మెంట్కి సంబంధించి వేస్టేజ్ అంతా కూడా ఇందులోంచే బయటకు పోద్ది. ఇదంతా కూడా మళ్ళీ పోయేది అది డైరెక్ట్గా మళ్ళీ మూసీలోకి. ఇంకా మూసీ రీజనరేషన్ ఏమవుద్ది, మూసీ సుందరీకరణ ఏం జరిగింది చెప్పండి? ఈ మూసీ రీజనరేషన్కి సంబంధించి 56 పైచిలుకు కిలోమీటర్లు విస్తీర్ణం కలిగి ఉన్న మూసీ ఏదైతే ఉందో, ముందు పేదవాడి ఇల్లు కూలగొట్టినప్పుడు ఆ రోజు వాళ్ళకి అసలు నష్టపరిహారం ఇచ్చారా? అసలు నష్టపరిహారం గురించి ఎవడన్నా మాట్లాడా? తీసుకెళ్లి ఇందిరమ్మ ఇళ్లలో పెట్టారు, లేదా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్లో పెట్టారు. మరి ఇక్కడ ఈ మూసీ రీజనరేషన్కి సంబంధించి ఇక్కడ ఇన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయి, ఇన్ని అపార్ట్మెంట్స్ ఉన్నాయి. అసలు వీళ్ళని కదిలించే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు మీరు? అంటే నిజంగా మీరు మూసీ సుందరీకరణ చేయాలి అనుకుంటే ఫస్ట్ వీళ్ళని పంపిస్తే తప్ప మూసీ సుందరీకరణ అనేది జరగదు. అండ్ మూసీ ఎంత పెద్ద విస్తీర్ణం కలదో మనందరికీ తెలిసిందే. మరి ఇన్ని తెలిసిన వాళ్ళు మీరందరూ కూడా ఏం చేస్తున్నారు, ఎందుకు పట్టించుకోలేకపోతున్నారు? మన సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు మూసీ విషయం ఎందుకు పెద్దగా మాట్లాడట్లేదు? ఆ రోజు అంత పెద్ద ఎత్తున కామెంట్స్ చేసినప్పుడు ఈ రోజు ఎందుకు మూసీ విషయంలో పెద్దగా ఎక్కడ మాట్లాడడం జరగట్లేదు? దావోస్ వెళ్ళి పెద్ద ఎత్తున భారీ పెట్టుబడులు తీసుకురావడం కాదు, మేహాంట్ కంపెనీకి ఒప్పందం కుదుర్చుకోవడం కాదు, మరి మేహాంట్ కంపెనీకి నాకు తెలిసి మూసీ రీజనరేషన్ కార్యక్రమాన్ని కూడా అప్పచెప్పబోతున్నారని ఇంటర్నల్గా మాకు కొంత సమాచారం అయితే ఉంది. మరి ఇంత పెద్ద ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్ని ఆ మూసీ రీజనరేషన్ కార్యక్రమంలో భాగంగా మీరందరూ తప్పించే ప్రయత్నం చేస్తారా, డెమాలిష్ చేస్తారా? రైట్, ఈ శ్మశానాన్ని కూడా ఈ వేదాంత్ ఆర్జిట్ వాడు మొత్తం అంతా ఎంక్రోచ్మెంట్ చేసి ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మరి ఇంతలా ఎంక్రోచ్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి పెద్దగా స్పందించట్లేదు? అసలు హైడ్రా కమిషనర్ రంగనాథ్కి ఎందుకు కనిపించట్లేదు? అసలు దీనికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు, కడుతుంది ఎవరు, కన్స్ట్రక్షన్ చేస్తుంది ఎవరు? ఎందుకు ఇవన్నీ ఎవరు మాట్లాడట్లేదు? అండ్ అలాగే మూసీ బేసిక్గా ఏంటంటే వర్షం పడినప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఫుల్గా కనబడుతుంది, ఆ వాటర్ అంతా కూడా చాలా నీట్గా కనబడుతుంది అనమాట. అంత దూరం కూడా వెళ్ళేది ఇక్కడి నుంచి. సో ఇక్కడి నుంచి దాన్ని మొదలు పెట్టకపోతే మరి ఎక్కడి నుంచి మొదలు పెడతారు? మూసీ చుట్టూ ఎన్ని ఎంక్రోచ్మెంట్స్ ఉన్నాయో,
ఎన్ని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రతిరోజు నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను. ఎందుకంటే ఆ రోజు పేదవాడి ఇల్లు కూలగొట్టినప్పుడు మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఎవరు కూడా స్పందించలేదు. ఎందుకంటే ఎన్నో కలలు కానీ ఇల్లు కట్టుకున్నారు వాళ్ళు. అక్కడ ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ల నుంచి దాని చుట్టుపక్కల ఉంటే మీరు కనికరించకుండా కూలగొట్టారు ఆ రోజు. మరి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ జరుగుతుంటే ఇక్కడ వాళ్ళు కూడా పాపం చాలా ఆశలు పెట్టుకొని ఇల్లు కొనుక్కుంటారు. వాళ్ళందరికీ కూడా నాకు తెలిసి ఇది చూసి కొనుక్కోవడం మానేస్తారని అనుకుంటున్నాను. మరి అన్ని ఆశలు పెట్టుకున్నప్పుడు వాళ్ళది అంటే పేదవాడికి ఒక న్యాయం, బడాబాబుకి ఇంకో న్యాయము. వీడి దగ్గర పైసలు ఉన్నాయి అంటే పైసలు ఇస్తే నువ్వు వదిలేస్తావా అందరినీ? పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం కాదు, పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా పేదవాడి ఇళ్లను కూలగొట్టడం కాదు. దమ్ము ధైర్యం ఉంటే ముందు ఈ ఎంక్రోచ్మెంట్ సంగతి చూసి అప్పుడు మూసీ రీజెనరేషన్ కార్యక్రమంగా ముందుకెళ్ళండి. ఇక్కడ నేను మీకు కొన్ని సమాధాలు చూపించే ప్రయత్నం చేస్తాను. చూడండి 2022 అంట, చూడండి ఆ సమాధి చూడండి. 2022 2 సంవత్సరాల క్రితం సమాధి. రీసెంట్గా చనిపోయినట్టు నాకు తెలిసి లోపల ఇంకా సమాధులు కూడా ఉంటాయి. దాన్ని కూడా ఎంక్రోచ్ చేసి ఈ అపార్ట్మెంట్స్ కడుతున్నారని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే క్లియర్గా కనపడుతున్నాయి. శ్మశానాన్ని కూడా కబ్జా చేశాడంటే వీడు ఎంత చోడో అర్థమవుతుంది. ఇక్కడ ఈ వేదాంత ఆర్జిటా వాడైతే శవాల మీద పేర్కొన్నట్టుగానే ఉంది ఈ వ్యవహారం అంతా చూస్తుంటే. మరి రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ఎందుకు అనిపించట్లేదు పాపం?